హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రుత్ కిచెన్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటుంటారు కదండి. మారం కూడా చేస్తుంటారు, మాకు పూరీ టిఫిన్ కావాలి అని. అది ఎలా చేయాలి ఏంటి, సింపుల్గా చేసేసుకోవచ్చండి. పొరలుగా మెత్తగా పొరల పొరల కింద వస్తుంటుంది కదా మనం బయట కొనుక్కునే టిఫిన్. చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో. మనకి పొంగుతూ కూడా రావాలి కదండి మనకి పూరి. ఒక్కొక్కసారి పొంగకుండా అప్పడాల్లో వచ్చేస్తుంటే గట్టిగా అయిపోతుంది, తినాలనిపించదు, ఏం చేయాలనిపించదు. చల్లారిపోయినా సరే బయట హోటల్స్లో మనం ఎలా అయితే తెచ్చుకుంటూ ఉంటామో సో అలాగే ఎలా చేసుకోవాలో ఏంటో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ మైదాపిండి తీసుకోవాలండి. 2 గ్లాసెస్ మైదాపిండి తీసుకుంటే ఒక 1 గ్లాసు గోధుమ పిండి తీసుకోండి. చూసారు కదా క్వాంటిటీ. మీరు మైదాపిండి 2 గ్లాసెస్ తీసుకున్నా పర్వాలేదు, లేదు గోధుమ పిండి 2 గ్లాసులు, మైదా 1 గ్లాస్ అయినా పర్వాలేదు. కాకపోతే 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవద్దు. దీంట్లోకే చిన్న కప్పుతోటి కరాచీ వేసుకోండి, ఎక్కువ వేయకండి. అలాగే సాల్ట్, 2 స్పూన్లు నెయ్యి వేయండి, ఈ నెయ్యి టేస్ట్ వస్తుందండి. అలాగే 1 స్పూను పంచదార, టేస్ట్ సరిపోయినట్టు సాల్ట్ వేయండి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఇలా ఈ కొలతలన్నీ ఫాలో అయితే కనుక పూరి పొంగుతూ చాలా అంటే చాలా సాఫ్ట్గా మనం బయట ఎలా అయితే తెచ్చుకుంటామో సేమ్ అలానే వస్తుందండి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో వాటర్ కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే పిండి పలచన అయిపోతుంది. పిండి పలచన అయిపోయిందంటే తెలిసిందే కదా, మళ్ళీ ఆయిల్ పీల్ చేసి ఆయిలీగా వచ్చేస్తుంది, పూరి కూడా సరిగా రాదు. కాబట్టి కరెక్ట్గా కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చూసారు కదా మనం పిండి కలిపేసుకున్నాం. ఈ పిండి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ మెత్తగా కలిపేసుకోండి. మొత్తం దానికి పట్టేంతగా కూడా పిండిని బాగా పట్టించి ఎంత బాగా పిసికి కలిపితే మనకి పూరి అంత బాగా వస్తుంది. మీరు పిండిని కలిపేటప్పుడే చాలా జాగ్రత్తగా కలపాలండి. ఈ టిప్స్ పాటించండి. కరాచీని ఒక వేయండి. అలాగే మీకు సాల్ట్, 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోండి. షుగర్ వేస్తే తీపి వచ్చేస్తా అనుకుంటారేమో, ఏమి రాదండి, టేస్ట్ బాగుంటుందని చెప్పి నేను చెప్పాను. సో ఈ టిప్స్ పాటించండి. మీకు అలా కలిపేసుకొని ఒక ½ అన్ అవర్ ఉంచేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా నేను వీడియోలో చూపించాను ఆ కన్సిస్టెన్సీలో అలా చూపిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ తర్వాత అండి మనం చపాతీలు చిన్న చిన్న పూరీల ముద్దలు తీసేసుకుంటాం కదా, చిన్న చిన్నగా కట్ చేసుకొని బాల్స్ చేసుకొని మనకు మరీ పలచగా కాదు, అలా అని మరీ ఎక్కువ మందం కాదు, థిక్నెస్ కూడా ఎక్కువ వద్దు, మీడియం సైజుగా మనం పెట్టి చిన్న పూరీలు వేసుకున్నా మీ ఇష్టం. పెద్ద పెద్దవి అంటే మన ఇంట్లో అంటే పెద్దవి అంత అవైలబుల్గా ఉండవు కాబట్టి మనం ఇంట్లో ఏదైతే పెడుతున్నామో ఆ ప్యాన్కి అడ్జస్ట్మెంట్గా సరిపోయినంత పూరీ సైజ్ తీసుకోండి. మరీ పెద్దదైతే పూరీకి పొంగడానికి కూడా వీలవదు. సో నేను వీడియోలో చెప్తున్న టిప్స్ మాత్రం ఫాలో అవ్వండి. అదిగోండి మనకి పూరీ అయితే ఎంత చక్కగా రౌండ్గా చేసేసుకోండి. అదిగోండి ఆ థిక్నెస్ అయితే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇంకా అసలు ఏం అవసరం లేదు. మళ్ళీ మీరు ఎక్కువ థిక్నెస్ పెట్టేసినా మనకి పూరి రాదండి, పొంగదు. అందుకని చెప్పి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా తీసుకొని అదిగోండి ఆ థిక్నెస్గా చూసుకుంటే మనకు సరిపోతుంది. అలా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినట్టుగా ఆయిల్ వేసుకోండి. ఆ డీప్ ఫ్రైకి ఆయిల్ మనకి ఎంత ఇష్టం, ఏ ఆయిల్ వాడితే మన ఇంట్లో అదే ఆయిల్. మనం చేసుకుని ముందుగా రెడీ పెట్టేసుకున్నాం కదా, ఆ పూరీలన్నీ ఒకటి ఒకటి నూనెలో జాగ్రత్తగా వేసుకొని జస్ట్ అలా వేసి నూనె బాగా మరగాలండి. చూసారు కదా ఎంత బాగా పొంగుతుందో. అద్దుకోండి మనకి పొంగిపోయింది పూరి. సో బయట కూడా హోటల్స్లో అలాగే పొంగుతుంటుంది కదండి, ఆయిల్లో వేయగానే టుమ్మని పొంగుతుంది. అది చూసారా ఎంత బాగా పొంగిందో. మన కన్సిస్టెన్సీ కరెక్ట్గా మనం పిండి అది కూడా కలుపాం. ఇందులోని సోడా పొడి వేయలేదండి, మీరు వేయద్దు. సోడా పొడి వేస్తే ఏంటంటే పిల్లలకి ఎక్కువగా కూడా సోడా పొడి వాడకూడదు. అందుకని మనం ఎలాగ మైసూర్ బజ్జీ అది వేసుకునేటప్పుడు అయితే సోడా పొడి వేస్తాం, కానీ పూరీస్లో వేయకండి. చూసారు కదా న్యాచురల్గానే అది మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ తోటే పూరి అన్నది పొంగింది. ఆయిల్లో సరే అలా ముందు డిప్ చేసి మళ్ళీ వెంటనే తిరగేసేయండి, ఎక్కువగా అయితే మళ్ళీ పూరి మాడిపోతుంది. అందుకని చెప్పి జస్ట్ పెట్టి అలా డిప్ చేసేస్తే అదిగోండి చూసారా వెంటనే కలర్ ఎలా మారిపోయిందో మళ్ళీ లేట్ అయ్యేటప్పటికి. అందుకే చెప్పాను. మన పూరి ఇంకా అన్నీ మొత్తం అలా వేపేసుకొని తీసేసుకొని పక్కన హాట్ బాక్స్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడం అండి. ఇంకా రెడీ టు సర్వ్ అండి. మనం ఇంక రెడీగా తినడానికి రెడీగా ఉంటాం కదా. పూరీ కూర అన్నీ చేసేసుకొని ఆ పూరీ కూర అందరికీ చేయడం, లేదంటే నెక్స్ట్ రెసిపీలో నేను చెప్తానండి. నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటనేది. మనకు పూరీ చూసారా ఎంత బాగా బబుల్ అవుతుంది, పొంగుతూ వస్తుందో. అలా పొంగితేనే మనకు పూరీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి.
మీరు కనుక ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ రిలేటివ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.